హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఇస్ భార్గవి. ఈరోజు మనం మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఫస్ట్ పార్ట్ అంటే నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో భాగంగా ఫస్ట్ పార్ట్ అయితే డిస్కస్ చేసాం. సో మ్యాథమెటిక్స్ టీచ్ చేయాలంటే మనం ఎలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాం అనే దాంట్లో ఫస్ట్ 4 టెక్నిక్స్ అనేవి మనం పార్ట్ 1లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు రిమైనింగ్ ఏవైతే టెక్నిక్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఈ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మ్యాక్సిమం ఈ మంత్లోనే మనం అన్ని మెథడాలజీస్ అలాగే కంటెంట్ ఈవీఎస్ కంటెంట్ అనేది ఎలాగా కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మ్యాథ్స్ కంటెంట్ క్లాసెస్ కూడా చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో నెక్స్ట్ టెక్నిక్ ఆర్ స్ట్రాటజీ వచ్చేసి గ్రూప్ వర్క్. గ్రూప్ వర్క్ అనేది పిల్లల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో గ్రూప్ వర్క్ అనేది ఏంటి, సో అందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. ఇన్ మ్యాథమెటిక్స్ దెర్ ఈజ్ యాంపుల్ స్కోప్ ఆఫ్ గ్రూప్ వర్క్ ఇన్ కేస్ ద టీచర్ టీచర్స్ బై యాక్టివిటీస్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ ఆర్ ప్రాక్టికల్ వర్క్. సో యాంపుల్ స్కోప్ అంటే చాలా విస్తృతమైన వాతావరణం అంటే అవకాశం అనేది ఉంటుంది. సో పిల్లలు నేర్చుకోవడానికి విస్తృతమైన అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే టీచర్ అనేవారు యాక్టివిటీస్ ద్వారా ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ప్రాక్టికల్ వర్క్స్ ఇవన్నీ కూడా గ్రూప్స్లో చేయించడానికి అవకాశం అయితే ఉంటుంది. ద పీపుల్స్ ఫైండ్ ఆపర్చునిటీస్ ఆఫ్ గ్రూప్ వర్క్ ఇన్ ఎర్లియర్ స్టేజెస్ స్ట్రాటజీస్. సో స్ట్రాటజీస్ అని పడిందండి. సో స్టేజెస్ అనొచ్చు. ఓరల్ అండ్ డ్రిల్ వేర్ కండక్టెడ్ జనరలీ ఇన్ గ్రూప్స్. సో డ్రిల్ గురించి అలాగే మనం ఓరల్ వర్క్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో అవి అనేవి ఈ గ్రూప్స్లో ఎక్కువగా చేయించడం ద్వారా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో గ్రూప్లో వర్క్ చేయడం ద్వారా ఏంటంటే కొన్ని ఆపర్చునిటీస్ అనేవి వాళ్ళు పొందగలుగుతారు. అంటే ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు నేర్చుకోవడం కానీ, సో ఒకరికి తెలియని విషయాలు ఇంకొకరు నేర్చుకోవడం, ఇలా ఏంటంటే ఒకరి మధ్య ఒకరికి బాగా వినిమయం అనేది జరుగుతుంది. సో ఒకరి యొక్క ఆలోచనలు ఇంకొకరికి వెళ్తూ ఉంటాయి అన్నమాట. గ్రూప్ వర్క్ ఈజ్ బెనిఫిషియల్ టు ఆల్ ది స్టూడెంట్స్. సో అందరికీ ఇది ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది. సో చాలా మంచిది కూడా. ఎట్ ప్రెజెంట్ నెంబర్ ఆఫ్ టీచర్ యూజెస్ గ్రూప్ వర్క్ టు డిస్కస్ వేరియస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ విత్ దేర్ డిసిప్లిన్స్. సో ఇప్పుడు ప్రెజెంట్ అందరూ కూడా చాలా వరకు టీచర్స్ అందరూ కూడా ఈ గ్రూప్ వర్క్ని ఎక్కువగా చేయిస్తూ ఉంటున్నారనమాట పిల్లల చేత. బై డూయింగ్ గ్రూప్ వర్క్ ఎబిలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇంక్రీజెస్. సో పిల్లల యొక్క ఎబిలిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే వాళ్ళలో ఉన్న సామర్థ్యాలు అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ గ్రూప్ వర్క్. సో ఇది మ్యాథమెటిక్స్లోనే ఒక మంచి టెక్నిక్ అనమాట. గ్రూప్ వర్క్ అనేది ఒక మంచి టెక్నిక్. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రూప్ వర్క్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు అనేవి ఎలా ఉంటాయంటే, గ్రూప్ షుడ్ బి హోమోజీనియస్ ఇన్ మ్యాటర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్. సో ఇది 2 heads ఆర్ బెటర్ దాన్ 1 అంటే ఒకరికంటే ఇద్దరు మేలు అన్నట్టు. సపోజ్ ఏదైనా ఒక పనిని ఒకరు చేసేదానికంటే ఇద్దరు చేయడం కాస్త సులభం అవుతుంది. అలా ఏంటంటే ఒక ప్రాబ్లమ్ని ఒకరు సాల్వ్ చేసే కంటే ఇద్దరు కలిసి సాల్వ్ చేయడం అనేది ఇంకా ఈజీ అవుతుంది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ ఒపీనియన్స్ కెన్ టేక్ ప్లేస్ ఎఫిషియెంట్లీ. సో ఒకరి నుంచి ఒకరికి ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క భావాలు కానీ ఒకరి నుంచి ఒక్కొక్కరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. ఇట్ మేక్స్ కాంపిటేటివ్ కోఆపరేషన్ అమాంగ్స్ట్ గ్రూప్ మెంబర్స్. సో గ్రూప్ మెంబర్స్ అందరినీ కూడా యాక్టివ్గా చేసి వాళ్ళలో ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని ఉండేలా చేస్తుందన్నమాట. సో వాళ్ళు చేయగలుగుతున్నారు, నేను ఎందుకు చేయకూడదు అన్నట్టుగా. యూటిలైజేషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ లెర్నింగ్ ఫ్రమ్ వన్ మెంబర్స్. సో వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఎక్స్పీరియన్స్ని యూజ్ చేస్తూ ఒకరి దగ్గర నుంచి ఇంకొకరు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ద బెస్ట్ ఏజ్ ఇన్ విచ్ గ్రూప్ మే బీ మోస్ట్ ప్రాఫిటబుల్ ఈజ్ ద ఏజ్ ఫ్రమ్ 8 to 12 years. సో గ్రూప్లో పాల్గొనడానికి ముఖ్యంగా మంచి ఏజ్ ఏది అంటే గ్రూప్స్గా ఫామ్ చేసి వాళ్ళకి నేర్పించడానికి 8 to 12 years మధ్య పిల్లలైతే వాళ్ళ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా పంచుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. ద పర్పస్ ఆఫ్ గ్రూప్ వర్క్ మస్ట్ బి ఎడిక్వేట్లీ క్లియర్. సో గ్రూప్ వర్క్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి తగినట్టుగా క్లియర్గా ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఇచ్చే వర్క్ అనేది వాళ్ళకి తగినట్టుగా ఉండాలి. ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ గ్రూప్ వర్క్. సో గ్రూప్ వర్క్లో ఎవరెవరు భాగాల కింద ఉంటారు అంటే ఒక ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దాన్ని సాల్వ్ చేయడానికి ఒక గ్రూప్ ఉంటుంది. సో టీచర్ ఉంటారు వాళ్ళని గైడ్ చేయడానికి. అలాగే ద కంటెంట్స్, ఎవాల్యూషన్, సో అసెస్మెంట్ అనేది ఉంటుంది.
సో ఇవన్నీ కూడా ఒక గ్రూప్లో భాగాల కింద అయితే ఉంటాయి. సో అది గ్రూప్ వర్క్కి సంబంధించి. నెక్స్ట్ సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ అంటే ఎవరికి వాళ్ళుగా చదువుకోవడం, సో వాళ్ళంతట వాళ్ళుగా చదువుకోవడం అనమాట. సెల్ఫ్ స్టడీ మీన్స్ ఇండివిజువల్స్ ఓన్ ఇండిపెండెంట్ స్టడీ. సో తనకు తానుగా చదువుకోవడం. ద ఇండివిజువల్ స్టడీస్ అండ్ లెర్న్స్ హిమ్సెల్ఫ్. సో తనకు తానుగా చదువుకుంటూ ఉంటాడు. An individual attempts and solves the problems himself without any outside help. సో బయట ఎలాంటి సహాయం తీసుకోకుండా తనకు తానే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయగలుగుతాడు. సెల్ఫ్ స్టడీ క్యాన్ బి మేడ్ మోర్ ఎఫెక్టివ్ అండ్ సిస్టమాటిక్ బై గివింగ్ రెగ్యులర్ హోంవర్క్ ఆర్ అసెస్మెంట్. సో ఈ సెల్ఫ్ స్టడీని కొంచెం ఎఫెక్టివ్గా చేయొచ్చు ఎప్పుడు అంటే మనం రెగ్యులర్గా వాళ్ళకి ఒక సిస్టమాటిక్గా హోంవర్క్ కానీ అసైన్మెంట్స్ కానీ వాళ్ళకి అలాట్ కనుక చేస్తే వాళ్ళు ఒక రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేస్తూ సెల్ఫ్ స్టడీని ఇంకా ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటారు. ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, డిబేట్స్, డిస్కషన్స్, సెమినార్స్ అండ్ అదర్ కాంపిటీషన్స్ ఆల్సో రిక్వైర్ సెల్ఫ్ స్టడీ. సో సెల్ఫ్ స్టడీలో భాగంగా ప్రాజెక్ట్స్ అనేవి, డిబేట్స్, డిస్కషన్స్, సెమినార్స్, కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అందిస్తూ ఉండాలి. ఇన్ దిస్ టెక్నిక్ చిల్డ్రన్ లెర్న్ టు మేక్ యూజ్ ఆఫ్ దేర్ ఓన్ నాలెడ్జ్. సో వాళ్ళు వాళ్ళ యొక్క సొంతంగా ఆలోచనలు ఉపయోగించి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఆల్సో డెవలప్స్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ ఇండిపెండెన్స్ ఇన్ ది చిల్డ్రన్ సో దట్ దే డు నాట్ హెసిటేట్ ఇన్ ట్యాక్లింగ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళంతట వాళ్ళే చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంటుంది, వారిపైన ఒక నమ్మకం ఉంటుంది, అలాగే వారికి ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో మనం ఎవరికి భయపడక్కర్లేదు, మన ప్రాబ్లం అంటే మనకున్న వర్క్ మనం సాల్వ్ చేయొచ్చు అన్నట్టుగా కొంత ఫ్రీడమ్ అనేది ఉంటుంది. సో ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి ఏమైనా అడ్డంకులు వస్తాయా ఏంటా అని వాళ్ళు భయపడకుండా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ. సెల్ఫ్ స్టడీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇట్ డెవలప్స్ ద సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ రెగ్యులారిటీ. సో వాళ్ళల్లో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. సో ఈ వర్క్ నేను చేసుకోవాలి, ఇది నాది అన్నట్టుగా. అలాగే రెగ్యులారిటీ. అండ్ ద చైల్డ్ వర్క్ స్టడీస్ ఇండిపెండెంట్లీ. తనకు తానుగా చదువుకుంటూ ఉంటాడు. ద చైల్డ్ గెట్స్ ద ఆపర్చునిటీ టు యూస్ హిజ్ ఓన్ లాంగ్వేజ్ అండ్ ఎక్స్పీరియన్స్. సో బయట వాళ్ళతోని గ్రూప్లోని ఎలా కాకుండా తనకున్న నాలెడ్జ్ని తను యూజ్ చేసి, తనకున్న ఎక్స్పీరియన్సెస్ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతాడు. సెల్ఫ్ స్టడీ డిస్కరేజ్ హ్యాబిట్ ఆఫ్ క్రేమింగ్. అంటే సెల్ఫ్ స్టడీ డిస్కరేజ్ హ్యాబిట్ ఆఫ్ క్రేమింగ్ అంటే ఏంటంటే వాళ్ళని డల్గా కాకుండా కొంచెం యాక్టివ్గా ఉండేలాగా చేస్తూ ఉంటుంది. సో ఎక్కడో ఒక మూలన ఉన్నట్టు కాకుండా యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది అనమాట. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ లీజర్ టైమ్. సో వాళ్ళ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగపరుస్తుంది. ఇట్ డెవలప్స్ హ్యూరియాస్టిక్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ ఇన్ ది చిల్డ్రన్. సో వాళ్ళల్లో ఆ యొక్క స్కిల్స్ని డెవలప్ చేస్తుంది, సమస్య సాధన స్కిల్స్ కానీ. సో వాటన్నింటినీ కూడా డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ సూపర్వైజర్ స్టడీ. సూపర్వైజర్ స్టడీ అంటే ఏంటంటే ఒకరు వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే వాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళకి ఏదైనా చెప్పినట్టయితే దాన్ని సూపర్వైజర్ స్టడీ అని అంటూ ఉంటారు. దిస్ టెక్నిక్ డెవలప్స్ ద హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ ఇన్ స్టూడెంట్స్. ఇన్ సూపర్వైజర్ స్టడీ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు డివోట్ హిస్ ప్రిస్క్రైబ్డ్ టైం కంపల్సరీలీ ఫర్ సెల్ఫ్ స్టడీ. సో సెల్ఫ్ స్టడీలో ఏంటంటే వాళ్ళే పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఈ సూపర్వైజర్ స్టడీలో ఏంటంటే ఆ సెల్ఫ్ స్టడీ అనేది ఇంకొంచెం బలపరచడానికి ఈ సూపర్వైజర్ స్టడీ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. దిస్ టెక్నిక్ రిమూవ్స్ ద డిమెరిట్స్ ఆఫ్ ద ట్రెడిషనల్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్ సచ్ యాజ్ ఇలిస్ట్రేషన్స్, ఎక్స్ప్లెనేషన్ ఎక్సెట్రా. సో ఈ టెక్నిక్ ద్వారా ఏంటంటే పిల్లలు సార్ చెప్తే మనం వినడం, సో సార్ ఓన్లీ యాక్టివ్గా ఉండి మనం ఇన్యాక్టివ్గా ఉండడం. సో అలా కాకుండా ఏంటంటే ఇద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ, సో సార్ అనేవారు సూపర్వైజ్ చేస్తూ చైల్డ్కి నేర్పించే టెక్నిక్ అనమాట ఇది. ఇట్ క్రియేట్స్ ఎ ఫార్మల్ అట్మాస్ఫియర్ ఫర్ సెల్ఫ్ స్టడీ. ఇన్ దిస్ టెక్నిక్ ద చైల్డ్ లెర్న్స్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్. సో వాళ్ళు నేర్చుకోవడానికి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల మేరకు వాళ్ళు నేర్చుకునేలాగా వీళ్ళు సూపర్వైజ్ చేస్తూ ఉంటారనమాట. దిస్ టెక్నిక్ మే బీ యూజ్డ్ ఇన్ 2 సిచ్యువేషన్స్. సో ఈ టెక్నిక్ మనం 2 సిచ్యువేషన్స్లో యూజ్ చేయొచ్చు అంట. ఏంటి అంటే కీపింగ్ ఇన్ వ్యూ ఆల్ ద పీపుల్స్ ఆఫ్ ద క్లాస్. సో అందరి పిల్లల పైన ఒక కన్నేసి ఉంచేటట్టు, అంటే అందరి పిల్లల్ని చూస్తూ సూపర్వైజ్ చేస్తూ చేయడం. అలాగే కీపింగ్ ఇన్ వ్యూ ఎస్పెషల్లీ దోస్ పీపుల్స్ హూ ఆర్ బ్యాక్వర్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఏంటి అంటే ఎవరైతే
బాగా మ్యాథమెటిక్స్లో బాగా వెనకబడి ఉంటారో వాళ్ళపైన దృష్టి పెట్టడం, అలాగే ఇంకో క్లాస్ అంతటిపైన దృష్టి పెట్టి వాళ్ళని ఇచ్చేయడం. సో ఈ విధంగా 2 టైప్స్ ఉంటుందన్నమాట. అయితే స్టెప్స్ ఫర్ సూపర్వైజ్డ్ స్టడీ. సూపర్వైజ్డ్ స్టడీలో స్టెప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే ఇంట్రడక్షన్ ఆర్ ప్రిపరేషన్ ఫర్ దేర్ స్టడీ. సో చైల్డ్ని మనం వాళ్ళు నేర్చుకోవడానికి రెడీ చేయాలన్నమాట. సో ఫస్ట్ దేనికైనా సరే మనం ఏదైనా లెసన్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు అది నేర్చుకోవాలి అనే ఒక ఇంట్రెస్ట్ అనేది వాళ్ళలో రావాలి, అంతేగాని వాళ్ళు ఏదో బోర్గా దాన్ని ఫీల్ అవ్వకూడదు. సో ఆ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద స్టడీ. సో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఏది ఎలా చేయాలి ఏంటి అని. సపోజ్ మీరు ఒక ఫార్ములా ఇచ్చి సో మీరు ఒక సమ్ అనేది ఇచ్చారనుకోండి. సో ఆ సమ్ని సాల్వ్ చేయడానికి ఒక ఇన్స్ట్రక్షన్, ఈ ఫార్ములా వాడాలి అన్నట్టుగా ఒక ఇన్స్ట్రక్షన్ మీరు ఇవ్వాలి. సూపర్విజన్ బై ద టీచర్. వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్నది కరెక్టా రాంగా అనేది వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. డెవలప్మెంట్ ఆఫ్ బ్లాక్ బోర్డ్ సమ్మరీ. దాని తర్వాత మనం ఇదంతా సాల్వ్ అయిన తర్వాత బ్లాక్ బోర్డ్ సమ్మరీ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా ఈ స్టెప్స్ అనేవి క్యారీ చేయాలి. నెక్స్ట్ ద టీచర్ సాల్వ్స్ హిజ్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ బై సూపర్వైజింగ్ హిజ్ టాస్క్ యాజ్ ఎ ఫ్రెండ్, హెల్పర్ అండ్ ఎ గైడ్. ఇన్ దిస్ టెక్నిక్ బోత్ ద టీచర్ అండ్ చిల్డ్రన్ రిమైన్ యాక్టివ్. సో ఎలా అంటే టీచర్ ఒక భయపెట్టే వ్యక్తిగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా, ఒక గైడ్ లాగా వాళ్ళని సూపర్వైజ్ చేస్తూ ఉండాలి. వాళ్ళు చేసే తప్పుల్ని చూడాలి, వాటిని సరి చేస్తూ ఉండాలి. ఎలా అంటే సో ఈ టెక్నిక్లో ఏంటంటే చైల్డ్ అలాగే టీచర్ ఇద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. సూపర్వైజ్డ్ స్టడీ ఇంట్రడ్యూస్ ద రెగ్యులారిటీ ఇన్ వర్క్ అండ్ ఎన్జ్యూర్స్ సస్టైన్డ్ ప్రోగ్రామ్స్. సో ఈ సూపర్వైజ్డ్ స్టడీ అనేది ఒక రెగ్యులారిటీని కలిగి ఉంటుంది. సో రెగ్యులారిటీ ఉండేలా చేస్తుంది వర్క్లో, అలాగే వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ అనేది క్రమేణా అభివృద్ధి చెందేలాగా ఉంటుంది. ద మిస్టేక్స్ అండ్ డిఫికల్టీస్ ఆఫ్ ద చిల్డ్రన్ క్యాన్ బి రిమూవ్డ్ ఆన్ ద స్పాట్. సో టీచర్ సూపర్వైజ్ చేసేటప్పుడు ఎవరైతే తప్పులు చేస్తూ ఉంటారో వాళ్ళని అప్పుడే ఆన్ ద స్పాట్లో అక్కడే వాళ్ళ యొక్క తప్పుల్ని సరిదిద్దుతూ ఉండాలన్నమాట. దిస్ టెక్నిక్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. సో ఇది ఏంటంటే ప్రతి ఒక్కరి ఇండివిజువల్ డిఫరెన్స్కి ఏంటంటే ఒక ఇంపార్టెన్స్ అనేది ఇచ్చి దానికి అనుగుణంగా అందరికీ నేర్పబడుతూ ఉంటుందన్నమాట. సో ఇది మనకి సూపర్వైజ్డ్ స్టడీలో ఉన్న నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ సూపర్వైజ్డ్ స్టడీ. ఎవ్రీ చైల్డ్ గెట్స్ ఆపర్చునిటీ లెర్న్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ. వాళ్ళకి ఉన్న సామర్థ్యాలు శక్తులను బట్టి వాళ్ళు నేర్చుకోవడానికి ఒక ఆపర్చునిటీ అనేది కలగజేస్తుంది. దిస్ టెక్నిక్ డెవలప్స్ ద హ్యాబిట్ ఆఫ్ సెల్ఫ్ స్టడీ. దీని ద్వారా ఏంటంటే సెల్ఫ్ స్టడీ అనేది కూడా అలవాటు పడుతుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ అండ్ ఇండివిజువల్ డిఫరెన్సెస్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. ద టీచర్ ప్రెజెన్స్ మేక్స్ ద అట్మాస్ఫియర్ మోర్ డిసిప్లైన్డ్. సో సెల్ఫ్ స్టడీలో పిల్లవాడంగా నేర్చుకుంటాడు కాబట్టి తను డిసిప్లైన్గా ఉన్నా లేకపోయినా మనం చూడలేం. కానీ ఇక్కడ సూపర్వైజ్ స్టడీలో మాత్రం డిసిప్లైన్ అనేది ఉంటుంది, ఎందుకంటే టీచర్ దగ్గరే ఉండి సూపర్వైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి. బోత్ ద టీచర్ అండ్ చైల్డ్ రిమైన్ యాక్టివ్ త్రూ అవుట్ ద స్టడీ. సో స్టడీ మొత్తంలో కూడా ఇద్దరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రికాషన్స్ వైల్ యూజింగ్ సూపర్వైజ్డ్ స్టడీ. సో ఈ సూపర్వైజ్డ్ స్టడీ చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఏంటంటే దేర్ షుడ్ బి మోర్ ఫ్రీడమ్ అండ్ ఫెసిలిటీ ఫర్ మ్యూచువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్ అండ్ వ్యూస్. సో సార్తోని అలాగే ఇప్పుడు చైల్డ్ టు చైల్డ్ అయినా చైల్డ్ టు టీచర్ అయినా సరే వాళ్ళకి ఒక ఫ్రీడమ్ అనేది ఉండాలి. వాళ్ళ యొక్క ఆలోచనలు అటు ఇటు పంచుకోవడానికి కానీ, వాళ్ళకి ఏదైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి కానీ కొంత స్కోప్ అనేది ఇవ్వాలి. ద పీరియడ్ ఫర్ స్టడీ షుడ్ నాట్ బి టూ లాంగ్. ద టీచర్ మస్ట్ పొజెసెస్ ఇన్సైట్ అండ్ రిసోర్స్ఫుల్నెస్. సో ఏదైతే పీరియడ్ అనేది ఉంటుందో అది మరీ లాంగ్గా ఉండకూడదు అనమాట. టీచర్ ఏంటంటే తనకి కావాల్సిన ఏవైతే వనరులు అవన్నీ ఉంటాయో వాటన్నింటినీ కూడా ముందుగానే సిద్ధం చేసుకొని ఉండాలి. ఎంఫసిస్ షుడ్ బి గివెన్ ఆన్ ద డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ మ్యాథమెటికల్ రీజనింగ్. సో ఒక ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. దేనికి అంటే వాళ్ళలో శాస్త్రీయమైన పద్ధతిని అలవర్చడానికి, అలాగే మ్యాథమెటికల్ రీజనింగ్ని అలవర్చడానికి, డెవలప్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. వైల్ సెలెక్టింగ్ ద టాపిక్, ఇంట్రెస్ట్, యాటిట్యూడ్, నీడ్స్ అండ్ కెపాసిటీస్ ఆఫ్ ది చైల్డ్ షుడ్ బి గివెన్ డ్యూ ఇంపార్టెన్స్. సో చైల్డ్కి మనం ఏదైనా నేర్పుతున్నాము అంటే దానివల్ల తనకి ఒక యూజ్ అనేది ఉండాలి, ప్రెజెంట్, ఫ్యూచర్, ఎట్ ఎనీ టైం. సో వాళ్ళకి కొంత యూజ్ అనేది ఉండాలి. అలాగే ఆ టాపిక్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, సో వాళ్ళ యాటిట్యూడ్స్ ఏంటి, వాళ్ళ నీడ్స్, దానివల్ల
వారికి అవసరం ఉందా లేదా, అలాగే అది నేర్చుకునే కెపాసిటీ అనేది పిల్లల్లో ఉందా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఎంఫసిస్ షుడ్ బి గివెన్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ అమాంగ్స్ట్ ద చిల్డ్రన్. సో పిల్లల్లో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ని డెవలప్ చేయాలి. సో వాటిని డెవలప్ చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. సో ఇది మనకి సూపర్వైజర్ స్టడీకి సంబంధించి. ఇంకా నెక్స్ట్ 8th వన్ కనుక చూస్తే రివ్యూ అంటే ఏంటంటే పునర్విమర్శ అని అనొచ్చు. అంటే మనం ఇప్పుడు ఏదైనా సాల్వ్ చేసిన ఏదైనా నేర్చుకున్న ఒక విషయం అనేది ఉంటే దాన్ని మళ్ళీ మనం తిరిగి ఒక్కసారి రివైజ్ చేయడం అన్నట్టు. Sometimes review is identified with drill work because they are both characterized by repetition and both aim at the fixation of concepts, relations or reactions. సో ఇది మనకి డ్రిల్ వర్క్లా ఉంటుందట. అయితే దేనికి డ్రిల్ వర్క్లా ఉంటుందంటే డ్రిల్ వర్క్లోని ఈ రివ్యూలోని ఏంటి రెండు ఒకలాగా ఉన్న టాపిక్స్ ఏంటి అంటే సో రిపిటేషన్ అనేది జరుగుతుంది. సో డ్రిల్లోని రిపిటేషన్ జరుగుతుంది, ఇక్కడ రివ్యూలోని రిపిటేషన్ అనేది జరుగుతున్నట్టే. అలాగే రెండు కూడా దేనికి ఉద్దేశించినవి అంటే డ్రిల్ వర్క్ కానీ రివ్యూ కానీ దేనికి ఉద్దేశించింది అంటే కాన్సెప్ట్స్ని పిల్లల యొక్క మైండ్లో ఫిక్స్ చేయడానికి, అలాగే ఆ రియాక్షన్స్ని కానీ రిలేషన్షిప్స్ని కానీ వాటన్నింటినీ కూడా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడం కోసం ఈ రివ్యూ ఆర్ డ్రిల్ వర్క్ అనేది ఉద్దేశించబడింది. వైల్ డ్రిల్ ఈజ్ మెయిన్లీ ఎయిమ్డ్ అట్ ద ఆటోమేటైజేషన్ ఆఫ్ రిలేటివ్లీ డీటెయిల్డ్ ప్రాసెసెస్ అండ్ రియాక్షన్స్. సో డ్రిల్ వర్క్లో ఏంటంటే ఆ యొక్క కాన్సెప్ట్స్, ప్రాసెసెస్ కానీ రియాక్షన్స్ కానీ వాటన్నింటినీ పిల్లలకి అర్థమయ్యేలాగా సో అవన్నీ గుర్తుపెట్టుకునేలాగా చేయడం అనమాట. ద ఫంక్షన్ ఆఫ్ రివ్యూ ఈజ్ ఇండీడ్ టు మేక్ రీకాల్ ఫర్ సర్టెన్ అండ్ మోర్ ఎఫెక్టివ్. అయితే రివ్యూ అనేది దేనికి ఉద్దేశించింది, డ్రిల్ వర్క్ అనేది వాళ్ళకి రిపీట్ చేయించడం ద్వారా ఆ రియాక్షన్స్ కానీ ప్రాసెస్ కానీ గుర్తుండేలా చేస్తాం. అయితే ఇక్కడ రివ్యూ వల్ల ఉపయోగం ఏంటి అంటే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నది ఉంటుందో దాన్ని ఇంకొకసారి చూసుకోవడం, అంటే ఇంకొకసారి నేర్చుకోవడం ద్వారా ఏంటంటే అది ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా తయారవుతుంది. రివ్యూ మీన్స్ రివ్యూ ఆర్ ఏ న్యూ లుక్ అట్ ద యూనిట్ విచ్ హ్యాస్ బీన్ స్టడీడ్. సో చదివిన దానిపైన ఇంకొకసారి తిరిగి చూడడం, ఇంకొకసారి నేర్చుకోవడం అన్నట్టు. ఇట్ ఎంఫసైజ్ ఐ థాట్ అండ్ మీనింగ్ రాదర్ దెన్ హ్యాబిట్ ఇన్ఫర్మేషన్. బోత్ రివ్యూ అండ్ డ్రిల్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది స్టడీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మ్యాథమెటిక్స్లో ఈ డ్రిల్ అలాగే రివ్యూ రెండు కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన టెక్నిక్స్ అంటున్నారు. నెక్స్ట్ అసైన్మెంట్ కనుక చూస్తే అసైన్మెంట్స్ అనేవి మనకి ఏంటి అయితే మనకి ఏదైనా లెసన్ చెప్పడానికి ముందైనా లెసన్ చెప్పిన తర్వాత అయినా ఇస్తూ ఉంటారు. చూస్తే అసైన్మెంట్ ఈజ్ ద వర్క్ గివెన్ టు స్టూడెంట్స్ ఎయిదర్ బిఫోర్ ద లెసన్ ఆర్ ఆఫ్టర్ ద లెసన్ అండ్ ఇట్ మే బీ కంప్లీటెడ్ ఎట్ స్కూల్ ఆర్ ఎట్ హోమ్. సో అయితే లెసన్కి ముందన్నా ఇస్తారు, లెసన్ తర్వాత అయినా ఇస్తారు. అది మనం స్కూల్లో అయినా కంప్లీట్ చేసేలా ఉండొచ్చు, ఇంటి దగ్గర అయినా కంప్లీట్ చేసేలాగా ఉంటూ ఉంటాయి. ద చైల్డ్ అండర్టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ క్యారీయింగ్ అవుట్ ద వర్క్ అసైన్డ్ టు హిమ్. సో పిల్లలు వాళ్ళకి ఏదైతే వర్క్ అనేది అప్పచెప్తారో సో ఆ వర్క్ని చేసే రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళపైనే ఉంటుంది. అసైన్మెంట్ షుడ్ బి బ్రీఫ్ సో దట్ పీపుల్ విల్ బి మోర్ విల్లింగ్ టు ట్రై టు డూ ఇట్. ఇది క్లుప్తంగా అలాగే సంక్షిప్తంగా ఉండాలి. సో అప్పుడు పిల్లవాళ్ళు చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అసైన్మెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ ఇంక్లూడ్స్ 2 different kind of problems which are as follows. సో మ్యాథమెటిక్స్లో అసైన్మెంట్లో 2 types ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంట, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ ఆర్ బేస్డ్ ఆన్ న్యూ వర్క్. By assigning problems on several different topics, the teacher provides varieties of assignment to the child which may be interesting for them. So ఇందులో ఏంటంటే different types of varieties of problems అన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. The repetitive problems serve to emphasize some aspect of what have been newly learned in the classroom that day. సో ఇందులో ఏంటంటే ఆ రోజు పిల్లవాడు ఏదైతే నేర్చుకున్నాడో సో వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, అంటే న్యూ వర్క్కి సంబంధించి ఉంటాయి. Thus these problems provide the children an opportunity to see if they have really mastered what was taught. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏదైతే క్లాస్లో బోధించారో అది వారికి అర్థమైందా లేదా, సో అది వాళ్ళు అర్థం చేసుకున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి అసైన్మెంట్ కిందే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రివ్యూ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే రివ్యూ ప్రాబ్లమ్స్ ఆర్ దట్ విచ్ స్పైరల్ బ్యాక్ ఓవర్ ద స్కిల్స్ అండ్ కాన్సెప్ట్స్ లెర్న్డ్ ఇన్ ప్రీవియస్ టాపిక్స్. సో ఇంతకుముందు ఏవైతే నేర్చుకున్న టాపిక్స్ ఉన్నాయో వాటిపైన అసైన్మెంట్ కండక్ట్ చేస్తే అవి మనకి రివ్యూ ప్రాబ్లమ్స్ కింద వస్తూ ఉంటాయి. హెన్స్ దే ఆర్ ఆల్సో కాల్డ్ స్పైరల్ అసైన్మెంట్.
ఈ యొక్క అసైన్మెంట్నే స్పైరల్ అసైన్మెంట్ అని కూడా అనొచ్చు. ద స్పైరల్ అసైన్మెంట్ కంటైన్స్ బోత్ రిపిటేటివ్ అండ్ రివ్యూ ప్రాబ్లమ్స్. సో ఈ స్పైరల్ అసైన్మెంట్లో రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సో రివ్యూ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ డు నాట్ ఎలో ద చైల్డ్ టు ఫర్గెట్ ద మ్యాథమెటిక్స్ హీ హ్యాస్ లెర్న్డ్ ప్రీవియస్లీ. సో వీటి వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఏదైతే ఇంతకుముందు నేర్చుకున్నది టాపిక్ అయితే ఉన్నదో పిల్లవాడు, సో ఆ టాపిక్ని మర్చిపోకుండా చేయడమే దీని యొక్క ఉద్దేశం. సో దీస్ ప్రాబ్లమ్స్ షుడ్ బి సెలెక్టెడ్ వెరీ కేర్ఫుల్లీ. ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కేర్ఫుల్గా సెలెక్ట్ చేసి అసైన్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా రిపిటేటివ్ ప్రాబ్లమ్స్, రివ్యూ ప్రాబ్లమ్స్ అని 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ పర్పసెస్ ఆఫ్ అసైన్మెంట్ అంటే ఒక విధంగా అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. టు సాల్వ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. సో మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. టు ప్రిపేర్ ఇలిస్ట్రేషన్స్ ఫర్ ఏ టాపిక్. ఒక టాపిక్ పైన వివరణ రావడానికి. టు కలెక్ట్ మ్యాథమెటికల్ డేటా. మ్యాథమెటిక్స్కి సంబంధించిన డేటా కలెక్ట్ చేయడానికి. టు సాల్వ్ సైడర్స్ బేస్డ్ ఆన్ ఏ ప్రపోజిషన్. సో నెక్స్ట్ కనుక చూస్తే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ గుడ్ అసైన్మెంట్. సో ఒక అసైన్మెంట్ యొక్క లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి. ఇట్ షుడ్ కోరిలేట్ ఎక్స్పీరియన్సెస్ విత్ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ ద చైల్డ్. సో ప్రీవియస్గా ఉన్న నాలెడ్జ్ని రిలేట్ చేస్తూ ఉంటుందన్నమాట అసైన్మెంట్ అనేది. ఇట్ షుడ్ రిమూవ్ ద డిఫికల్టీస్ ఆఫ్ ద చైల్డ్. సో పిల్లవాడికి ఏదైతే కష్టంగా అనిపిస్తుందో సో వాటిని రిమూవ్ చేసేలాగా ఉంటుంది. దేర్ షుడ్ బి క్లారిటీ అండ్ డెఫినెట్నెస్ ఇన్ అసైన్మెంట్. సో ఒక క్లారిటీగా పక్కాగా ఉంటుంది. ఇట్ షుడ్ బి స్టిమ్యులేటింగ్ అండ్ డైరెక్ట్ లెర్నింగ్ యాక్టివిటీస్ ఫర్ ది చిల్డ్రన్. సో చైల్డ్కి డైరెక్ట్గా నేర్చుకునేలాగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇంకా బ్రెయిన్ స్టార్మింగ్ ఇన్ మ్యాథమెటిక్స్. బ్రెయిన్ స్టార్మింగ్ అంటే మనకి తెలుగులో మేధోమథనం అని అంటూ ఉంటారు. చూద్దాం. బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ ఏ డెమోక్రటిక్ అండ్ ప్రాబ్లమ్ సెంటర్డ్ టెక్నిక్. సో ఇది ఒక ప్రాబ్లమ్ సెంటర్డ్ టెక్నిక్ అనమాట. అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేదే ముఖ్య ఎయిమ్ అన్నట్టుగా. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ మోడర్న్ థియరీ ఆఫ్ జనరలైజేషన్ ఆఫ్ టాస్క్. సో అంటే జనరలైజేషన్ అంటే సాధారణీకరించడం. ఇన్ దిస్ టెక్నిక్ ద కంటెంట్ ఈజ్ లార్జ్లీ డిటర్మైన్డ్ బై ది చిల్డ్రన్. సో చిల్డ్రన్ చేతే కంటెంట్ అనేది డిటర్మైన్ చేయబడుతుంది అనమాట. బ్రెయిన్ స్టార్మింగ్ క్రియేట్స్ సిచ్యువేషన్స్ ఫర్ స్టూడెంట్స్ అండ్ టీచర్ ఇంటరాక్షన్ అండ్ బోత్ రిమైన్ యాక్టివ్ ఇన్ టీచింగ్. సో వాళ్ళిద్దరి మధ్య ఒక ఇంటరాక్షన్ అనేది ఉంటూ సో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట టీచర్ అలాగే చైల్డ్ కూడా. దిస్ టెక్నిక్ ఎంకరేజ్ ద క్రియేటివిటీ అమాంగ్స్ట్ ద చిల్డ్రన్. సో పిల్లల్లో క్రియేటివిటీని బయటకు తీస్తుంది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఎజంప్షన్ దట్ ఏ చైల్డ్ కెన్ లెర్న్ బెటర్ ఇన్ ఏ గ్రూప్ రాదర్ దెన్ ఇన్ ఇండివిజువల్ స్టడీ. సో పిల్లవాడు తనకి తానుగా ఇండివిజువల్గా చదివేదానికంటే గ్రూప్లో చదవడం అనేది కొంచెం ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకోవడానికి దారితీస్తుంది అని చెప్తున్నారు. బై దిస్ ద హయ్యర్ ఆర్డర్ ఆఫ్ కాగ్నిటివ్ అండ్ ఎఫెక్టివ్ ఆబ్జెక్టివ్ కెన్ బి అచీవ్డ్. సో వాళ్ళకి కొంత సంజ్ఞానాత్మక జ్ఞానం అనేది ఎక్కువగా వస్తుంది దీని ద్వారా. ఇన్ దిస్ టెక్నిక్ ద టీచర్ అసైన్స్ ఏ ప్రాబ్లమ్ టు ఆల్ ది చిల్డ్రన్. సో పిల్లలందరికీ కూడా ఒక ప్రాబ్లమ్ని ఇస్తారు. All the children think over the problem independently and then they discuss and arrange a debate. సో ఫస్ట్ వాళ్ళకి అంతటి వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో తర్వాత వాళ్ళ యొక్క సాల్వ్ చేసిన దాన్ని అందరితో పాటు పంచుకుంటారు. ద చిల్డ్రన్ ఆర్ ఆస్క్డ్ టు ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ అండ్ ఐడియాస్ విచ్ కమ్ టు దేర్ మైండ్ ఫ్రాంక్లీ. సో వాళ్ళకి వచ్చిన ఆలోచనని వాళ్ళు ఈజీగా పంచుకుంటారు బయటికి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ వెదర్ ద ఐడియాస్ అండ్ వ్యూస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ మీనింగ్ఫుల్ ఆర్ నాట్. సో అది మీనింగ్ఫుల్లా లేకపోతే అది కరెక్టా కాదా అనేది అక్కడ అవసరం లేదు. ద టీచర్ రైట్స్ చిల్డ్రన్ వ్యూస్ అండ్ ఐడియాస్ ఆన్ బ్లాక్ బోర్డ్. ఇన్ దిస్ వే ద ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్ త్రూ బ్రెయిన్ స్టార్మింగ్. సో వాళ్ళకున్న ఆలోచనలన్నీ కూడా వాళ్ళు రాస్తూ ఉంటారు. సో దీని ద్వారా ఏంటంటే ఆ రాసిన ఆన్సర్స్ అంటే బ్లాక్ బోర్డ్ పైన రాసిన ఆన్సర్స్ అన్నిటి ద్వారా వాళ్ళు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు. సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ అనేవి వాళ్ళకి వస్తూ ఉంటాయి. బ్రెయిన్ స్టార్మింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ దట్ ద చిల్డ్రన్ క్యాన్ బీ ప్రొవైడెడ్ విత్ మోర్ అండ్ మోర్ నాలెడ్జ్ త్రూ ఇంటరాక్షన్. సో ఇది నథింగ్ బట్ గ్రూప్ వర్క్లా అనమాట. సో వాళ్ళకి ఇంటరాక్షన్స్ ద్వారానే ఎక్కువ నాలెడ్జ్ అనేది సంపాదించుకుంటూ ఉంటారు. Such means are used which create movement in the minds of the children of the class for mutual consultation, logic, reasoning and discussion in order to solve some mathematical problems. So ఈ టైప్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది దేన్ని క్రియేట్ చేస్తుంది అంటే పిల్లల్లో ఒక ఆలోచించే శక్తి కానీ సో వాళ్ళు ఒకరికొకరు
కన్సల్ట్ చేసుకోవడం, ఆలోచించడం, తార్కికంగా ఆలోచించడం కానీ, డిస్కస్ చేసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా దేనికి దారితీస్తాయంటే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి దారితీస్తూ ఉంటాయి. అయితే అడ్వాంటేజెస్ ఏంటి బ్రెయిన్ స్టార్మింగ్ వల్ల అంటే, ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. సో ప్రాబ్లమ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ ఆఫ్ టీచర్ లెర్నింగ్ అంటే ఓన్లీ ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇట్ హెల్ప్స్ టు అచీవ్ ద హయ్యర్ ఆర్డర్ ఆఫ్ కాగ్నిటివ్ అండ్ ఎఫెక్టివ్ ఆబ్జెక్టివ్స్. సో పిల్లవాళ్ళు సంజ్ఞానాత్మకంగా బాగా ఆ యొక్క అచీవ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎ డెమోక్రటిక్ టెక్నిక్ ఆఫ్ టీచింగ్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ మోర్ ఐడియాస్ అండ్ వ్యూస్ ఆఫ్ చైల్డ్. సో ఇది పిల్లలందరికీ ప్రజాస్వామ్యంగా వర్తించే ఒక టెక్నిక్ లాంటిది అనమాట. అలాగే పిల్లలకి ఒక మాట్లాడే అవకాశాలు కానీ, వాళ్ళకి ఆలోచించే అవకాశం కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఇది బ్రెయిన్ స్టార్మింగ్. ఇక్కడ మనకి అయితే ఇప్పుడు వరకు మనం 10 టెక్నిక్స్ అయితే డిస్కస్ చేసాం. సో 10 అనేది కంప్లీట్ అయిపోయి. అయితే మీకు డౌట్ రావచ్చు, మనకి బిట్ అనేది ఏ విధంగా వస్తుంది మేడం అని డౌట్ రావచ్చు. సో సపోజ్ ఇప్పుడు మనం ఓరల్ వర్క్ అనేది డిస్కస్ చేసాం. సో మనకి బిట్ అనేది ఏ విధంగా అడగవచ్చు అంటే, సో పిల్లవాడు రిటర్న్ వర్క్కి యాక్టివ్గా కాకుండా ఓన్లీ ఓరల్ వర్కే మనకి ఉంటే అది ఏ స్ట్రాటజీ ఆర్ ఏ టెక్నిక్ అనొచ్చు, ఓరల్ వర్క్. అలాగే పిల్లవాడు తనంతట తానుగా నేర్చుకునేది ఏ టెక్నిక్ అంటే సెల్ఫ్ స్టడీ అలా ఉండొచ్చు. అలాగే పిల్లవాడు గ్రూప్ అందరితో అంటే పిల్లవాడు చైల్డ్ ఒక్కడే కాకుండా తన ఫ్రెండ్స్తో పాటు మ్యాథమెటిక్స్ని నేర్చుకుంటే, సో అది ఒక ఐడియాస్ని ఇంకొకరు పంచుకుంటూ నేర్చుకుంటే అది ఏ టెక్నిక్ అంటే గ్రూప్ వర్క్ అనొచ్చు. అలాగే ఇక్కడ అయితే బ్రెయిన్ స్టార్మింగ్ ఎందుకు అవ్వదు మేడం, సో ఇక్కడ కూడా ఒకరికి ఒకరు ఆలోచనలు పంచుకుంటున్నారు, సో డిస్కషన్ అనేది జరుగుతుంది కదా అంటే, ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అనమాట. సో ఇక్కడ ఓన్లీ ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఉంటుంది బ్రెయిన్ స్టార్మింగ్లో. ఇప్పుడు ప్రాబ్లమ్ ఓరియంటెడ్గా ఉండి పిల్లలు ఒకరి యొక్క ఆలోచనలు ఇంకొకరు పంచుకుంటూ డిస్కషన్ చేస్తూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు అంటే అది ఏ స్ట్రాటజీ అంటే మనకి ఈ బ్రెయిన్ స్టార్మింగ్. సో అసైన్మెంట్స్కి సంబంధించి ఇలా ఏంటంటే ప్రతి దాని నుంచి కూడా మనకి క్వశ్చన్ అనేది అప్లికేషన్ మెథడ్లో వస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వీటి నుంచి అంటే డైరెక్ట్గా మనకి ఇలా ఇవ్వడు. సో క్వశ్చన్స్ ఎలా అంటే ఫస్ట్ సెకండ్ క్లాసెస్లో ఎలా నేర్చుకుంటారు, సో పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు, గ్రూప్స్లో ఎలా నేర్చుకుంటాడు, అలా కొన్ని అప్లికేషన్ మెథడ్స్లో క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మీరు ఇవి చూసిన వెంటనే ఇందులోంచే క్వశ్చన్స్ వస్తాయని మాత్రం అనుకోవద్దు. సో మీరు ఏంటంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నారు, దాన్ని మీరు ఎలా అప్లికేషన్ చేసుకొని ఆన్సర్ చేస్తారు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ పైన ఆధారపడి ఉంటుంది. సో సీటెట్ అనేది చాలా వరకు ఏంటంటే మొత్తం అన్ని బిట్స్ కూడా అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి, కంటెంట్ తప్పించి. సో మెథడాలజీస్ అన్నీ కూడా ఫుల్లీ అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. సో వాటిని మీరు ఆన్సర్ చేయగలగాలి అంటే ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇది మనకి ఇవాళ వీడియో అయితే. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మ్యాథమెటిక్స్ని కరికులంలో చేర్చడానికి గల కారణాలు ఏంటి అనే సెకండ్ యూనిట్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు కనుక అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ ఈ మంత్ లోపు ఖచ్చితంగా నేను వీలైనంత వరకు మెథడాలజీస్ అన్ని వీడియో క్లాసెస్ మీకు చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన బిట్స్ కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ 1 మంత్ లోపు మనం ఎంత సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోగలుగుతామో అంత కంప్లీట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. అండ్ దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే నేను పీడిఎఫ్ అనేది అక్కడ పోస్ట్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.